నేను ఏడుకొచ్చినా అంటే చూడు చూడు. ఫైవ్ తీసుకున్నా తక్కువకి ఇయ్యరట. ఫైవ్ తీసుకున్నా తక్కువకి ఇయ్యరట. అమ్మో రేట్లు అయితే మస్తు పెరిగిపోయినాయి. మా వరంగల్ అయితే గిన్ని రేట్లు లేవు. మా వరంగల్ అయితే గిన్ని రేట్లు లేవు. అయ్యో ఇవి హార్ట్ షేప్ కాదు. అయ్యో ఇవి హార్ట్ షేప్ కాదు. స్వీట్ మీరు మీ అందరు వస్తే మీకు కూడా ఇస్తాం. మీ అందరు వస్తే మీకు కూడా ఇస్తాం. సెల్యూట్ టు ఫార్మర్స్. సెల్యూట్ టు ఫార్మర్స్. పొలము చెబుతుందే పదును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఏడుకొచ్చినా అంటే చూడు చూడు. వదిన దగ్గరకు వచ్చిన వదినని పిక్ చేసుకొని ఇప్పుడు నిన్న చెప్పాడు కదా అన్న సామాన్లు తీసుకోవాలని చెప్పేసి. ఏమేమి తీసుకోవాలి వదిన? డెకరేషన్ కోసం బెలూన్స్, పూలు ఇట్లా అవన్నీ తీసుకురావడానికి పోతున్నాం. చూపిస్తాం ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి తీసుకుంటున్నాం అనేది చూపిస్తాం. అక్కడ పోయిన తర్వాత ఏమేమి తీసుకుంటున్నాం అని చూపిస్తాం. ఇంకా షాప్ లో కూడా చూపిస్తాం. ఇగో 5 తీసుకుంటాం తక్కువకి ఇవ్వండి. 5 తీసుకున్నా తక్కువకి ఇయ్యరట. 5 తీసుకున్నా తక్కువకి ఇయ్యరట. చక్కగా వద్దులే ఇక. ఎంతకి ఇస్తారు అడగండి ఒకసారి. ఏ కలర్స్ బాగున్నాయి చెప్పండి ఫ్రెండ్స్. మీరు సన్మానం చేయనికి అడుగుదాము. బాగుంటుంది 100కి ఇస్తా అంటే తీసుకుందాం, లేదంటే మేము ఒక రేట్ అనుకున్నాం. దానికి ఇస్తే తీసుకుంటా లేకపోతే తీసుకో. దానికి ఇస్తే తీసుకుంటా లేకపోతే తీసుకో. ఎందుకంటే పైసలు తక్కువ ఉన్నాయి అట్లా. ఏమేమి తీసుకోవాలని మా దాంట్లో పడి మర్చిపోయినా. నేనైతే ఇప్పుడు కంగన్ హాల్కి వచ్చిన కొన్ని ఐటమ్స్ తీసుకోనికి. ఒక నిమిషం ఫోన్ మాట్లాడతా. హలో, అయితే కొంచెం బ్యాంగిల్స్ తీసుకోనికి వచ్చిన. ఇది కాదు ఇంకోటి ప్యాక్ చేసి పెట్టింది. ఇట్లా కొన్ని ఐటమ్స్ తీసుకోనికి వచ్చిన. అయితే మేము యాక్చువల్గా మొత్తము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో చూపిస్తా అని చెప్పిన కదా. కాకపోతే అక్కడ తీయనికి లేకుండే చాలా తీసుకున్నాం సామాన్లు. ఇంటికి పోయినాక ఏమేమి తీసుకున్నాం అనేది మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను మీకు. వామ్మో రేట్లు అయితే మస్తు పెరిగిపోయినాయి. మా వరంగల్ అయితే గిన్ని రేట్లు లేవు. మా వరంగల్ అయితే గిన్ని రేట్లు లేవు. ఇగో ఈ అన్న ఏంది డజను 30 రూపాయలు అన్నాడు. మట్టి గాజులు 20కి అంటే అసలే ఇస్తాడు, ఫిక్స్ రేట్ అంటాడు. 20కి అంటే అసలే ఇస్తాడు, ఫిక్స్ రేట్ అంటాడు. అట్లున్నది. ఒకప్పుడు 10 రూపాయలకు డజన్ వచ్చాయి, ఇప్పుడు 30 రూపాయలు అయినాయి. అవునా కదా? మీరే చెప్పండి, కమెంట్ చేయండి. మీకు తెలిసినప్పుడు డజన్ ఎంత ఉన్నాయో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మేమైతే పోయి తెచ్చినాయి అన్ని ఇవే. వీటన్నిటికీ అయింది మంచిగానే ఖర్చు. ఎంత అయిందో కమెంట్ చేయండి. వీటన్నిటికీ ఇంతే ఉన్నాయి కానీ చాలా ఎక్కువ అయింది. ఎంత వీటన్నిటికీ ఎంత అమౌంట్ అయిందని మీరు అనుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి. అడుగుతున్నా అట్లా అంతే. ఏమేమి కొన్నామంటే బెలూన్స్. షాప్లో రేపు ఓపెనింగ్ ఉంది కదా, ఐ మీన్ ఈరోజు మీరు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఓపెనింగ్ ఉంది. సో దానికోసమని అయ్యో ఇవి హార్ట్ షేప్ కాదు. అయ్యో ఇవి హార్ట్ షేప్ కాదు. హార్ట్ షేప్ హార్ట్ షేప్ ఇవి హార్ట్ షేప్. అవి హార్ట్ షేప్ ఎందుకు మనకి? ఇవి ఓకే, ఇవి హార్ట్ షేప్. సరే పోవాలి, ఎందుకంటే హార్ట్ షేప్ మనకెందుకు? ఈ హార్టే కదా ఇది. ఇగో మేమైతే బెలూన్స్ తెచ్చినాం, చూసుకోలే. ఇప్పుడు మళ్ళా పోవాలి. హార్ట్ షేప్ బెలూన్స్ ఇచ్చిండ్రు. హార్ట్ షేప్ ఎందుకు అవసరం లేదు కదా, ఇది మా బర్త్డేనో యానివర్సరీయో కాదు కాబట్టి ఇది మళ్ళా ఏమంటారు
వాపస్ ఇచ్చేసి వేరేది తీసుకొని రావాలి. రిబ్బన్ ఇది కట్ చేయడానికి అని చెప్పి ఒక స్పెషల్ గెస్ట్ కట్ చేస్తారనమాట. దానికోసం అని సేమ్ ఉండాలని సందీప్ తీసుకున్నాడు. అయితే ఇదేదో కలర్ తీసుకుంటే లేదు ఇది కూడా గ్రీనే తీసుకుందామని తీసుకున్నాడు. ఇది తీసుకున్నాము. ఇంకా ఇదేంటిది, ఇది నా కోసం ఇందాక చెప్పిన కదా బ్యాంగిల్స్. దీన్ని బట్టి నా శారీ కలర్ అర్థమై ఉంటుంది మీకు. సో ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా స్వీట్ మీ అందరు వస్తే మీకు కూడా ఇస్తాను. మీ అందరు వస్తే మీకు కూడా ఇస్తాను. ఇవే కాదు ఇంకున్నాయి, ఇవే మాకేమి ఇస్తారక్క అనుకోకండి, ఉన్నాయి ఇంకా మీకు కూడా ఇస్తా. ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాం. కట్టడానికి కూడా తీసుకుంటాము, కాకపోతే అది వేరే దగ్గర, ఇక్కడ దొరకలేదు బంతిపూలు. అంటే ఇది ఒక ప్లేట్ అన్నమాట. ఇది ఎట్లా అంటే దీన్ని ఇట్లా పెట్టి ఈ పెటల్స్ అన్ని ఇట్లా చల్లుతాం అనమాట, దానికోసం అనేది. సో ఇవన్నీ ఒక దాంట్లో పెడితే గుర్తుంటాయి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, ఇప్పుడు కాదు. ఇంకేంటి, ఇంకా మేము దీంట్లో ఒక షాల్స్ తీసుకున్నాం సంగమం చేయడానికి అని చెప్పేసి. అంటే మమ్మల్ని లవ్ చేసి మా దగ్గరకు వచ్చినందుకు ఒక చిన్న గ్రాటిట్యూడ్ అనమాట. దానికోసమని ఇవి తీసుకున్నాం. రేపు చూడండి, ఇవి చూపియను. ఓకే. ఇంకా కొంచెం సామాన్ తీసుకొని ఉండే ఇంట్లో కోసం అని చెప్పి, దానికోసం అయితే మళ్ళీ తీసుకుంటాం. అవి కూడా చూపిస్తాం ఏమేమి తీసుకుంటాం అనేది. సో ఇప్పుడు వెళ్ళి ఇవైతే తీసుకొని వచ్చినాము. మళ్ళీ పోవాలి బెలూన్స్ కోసం అయితే. ఇది సో మీరు అందరూ రండి, వచ్చి కొంచెం ఏమంటారు ఛాయ్ తాగండి. అంటే పైసలు ఇవ్వకుండా అయితే కాదు. లేదు, మీరు ప్రేమతో వస్తే ఓకే, వచ్చి బ్లెస్ చేయండి, మంచిగా రన్ కావాలని చెప్పేసి అయితే మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకోటి మర్చిపోయినా, పుదీనా అండ్ లెమన్ తీసుకున్నా. అది ఎందుకోసం అంటే టీలో ఒక స్పెషల్ టీ చేస్తున్నాం అనమాట. మేమే కనుక్కున్నామా లేదా అందరు చేస్తారు. మేము కూడా చేస్తున్నాం అట్లా. సో దానికోసం అని చెప్పి పుదీనా ఇంకా లెమన్, అంటే అందులో నిమ్మకాయలు వేసారో ఏరో నాకు తెలియదు, మేమే బిర్యానీ చేసుకొని అందులో వేసుకుందామని అన్ని తీసుకున్నా. సో అది ఇవన్నీ కలిపి ఈ ఓన్లీ నిమ్మకాయలు ఒక 25 ఉంటాయి. అవి నాకు 80 రూపీస్కి వచ్చినాయి. ఇవన్నీ అంటే ఇందులో ఉన్నాయి అన్ని అంతకంటే ఎక్కువ రేట్స్. అంటే ఒక ఫార్మర్, రైతు పండించేదానికే తక్కువ రేటు ఉన్నాయి. అది నిజం అని మీకు అందరికి తెలుసు. సో ఇవన్నిటికంటే నాకు ఇవే తక్కువకి వచ్చినాయి. నిజంగా సెల్యూట్ టు ఫార్మర్స్. అండ్ ఇగో మీకు మా క్రిస్మస్ ట్రీ చూపిస్తా. ఇదే మా క్రిస్మస్ ట్రీ. నేను మంచిగా లైట్లు పెట్టి మంచిగా చేసిన, కాకపోతే అన్ఫార్చునేట్గా శ్రవణ్ చేయి తగిలి కింద పడ్డది. సో మళ్ళీ చేయాలి. ఇప్పటికైతే ఇట్లా డెకరేట్ చేసిన, ఇంకున్నాయి అవన్నీ పెడతాం. అవన్నీ పెట్టి లైట్స్ పెట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇప్పుడైతే మేము షాప్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బెలూన్స్ తెచ్చినాం కదా, వాటి అన్నిటితో డెకరేట్ చేస్తాం. అది చూడండి నెక్స్ట్. చూసి సబ్స్క్రైబ్